ఈ మొక్క చూడండి, ఈ కాయలు అయితే బాగా ఫ్రెష్గా ఉన్నాయండి. ప్రతి కాయ ఫ్రెష్గా ఉంది. ఇదిగోండి, ఇక్కడ చెప్తున్నా కదా, నిన్న కూడా ఒకళ్ళు అడిగారు ఫోన్లో, సీతాఫలము విత్తనాలతో పెట్టామమ్మా రాలేదు అని. ఆకులు అన్నీ తీసేయండి. ఇప్పుడు నేను ఇదిగోండి ఆకులు మొత్తం తీసేసాయి. ఈ 2 మొక్కలకి మీకు చూపించాను కూడా అంతకుముందు వీడియోలో. అసలు ఆకు తీసిన తర్వాత ఎన్ని పిందెలండి, మొగ్గలు వచ్చినాయి చూడండి. ప్రతి కొమ్మకి మొగ్గలు. అసలు ఆకు ఉంటే దీనికి పనికిరాదట్టుంది. బలం ఆకే తీసుకుంటుంది, మనం ఇచ్చే బలం ఆకు తీసుకుంటుంది. ఇదిగండి ఇక్కడ కనిపిస్తుందా మొగ్గలు. ఇదిగండి అసలు ఇక్కడ చూడండి, అసలు ప్రతి చిన్న కొమ్మలండి. చిన్న కొమ్మలకి ఎన్ని వచ్చినాయో చూడండి మీరు. ఇదండి చూసారా, ఆకు మొత్తం తీసేసి అంతకుముందు మీకు ఇక్కడ నుంచొని నేను చూపించా, ఈ కమలా మొక్క పక్కనే ఉంది అని చెప్పి. ఆకులు మొత్తం తీసేసాను. మొత్తానికి అసలు ఆకాకి పూత పిండి అన్నట్టుగా వస్తున్నాయండి ఆకులు. ఇంకా కొన్ని ఉన్నాయి తీయాల్సినవి నాకు, ముదురాకులు కొన్ని కొమ్మలకి. ఇదిగండి ఇక్కడ కూడా తీసేస్తుంటా నేను. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు, టైం ఉన్నప్పుడు అలా కొన్ని ఇట్లాంటి పనులు చేసుకుంటా పైకి వచ్చినప్పుడు. ఇదిగండి ఇక్కడ ఈ చెట్టుది ఈ ఒక్క కొమ్మ మీకు చూపించా. ఇదే మీకు ఉదాహరణ, మీకు చూపిస్తాను అని చెప్పి రేపు మొన్న వీడియోలో చూపించా. ఆకులు మొత్తం తీసేసిన తర్వాత చూడండి, ఇదిగండి కొమ్మ. అసలు చూడండి పూతలు మొదలైనవి. ఆకు అమ్మటే పూత చూడండి. ఇదిగండి ఇటు తిప్పా. అట్లా ఇప్పుడు నేను ఈ ముదురాకులు కూడా తీసేస్తా. ఎందుకంటే ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా, మనం ఎట్లా చేస్తే ఎలా వస్తుంది అనేది. ఈ ఆకులు కూడా తీసేస్తా. సీతాఫలానికి నాకు ఇదొక్కటి గమనించానండి నేను. ఆకులుంటే పిందెలు రావటం లేదు, ఆకులు లేకపోతేనే పిందెలు వస్తున్నాయి. ఈ మొత్తం తీసేస్తాను నేను. మళ్ళీ మీకు నాకు ఇప్పుడు అంటే ఈరోజు రేపు కుదిరినట్టు తీసేస్తుంటా. తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ లక్ష్మణ ఫలము చూడండి. ఈ మొగ్గలు అసలు చూడలే నేను. నిన్న సాయంత్రం నీళ్లు పెడతా చూసా. ఇక్కడ ఇదిగండి ఎన్ని వచ్చినాయో చూసారా ఈ కొమ్మకి. ఇవి కూడా అప్పట్లో కొన్ని కింద ఆకులు తీసేసాను. మళ్ళీ చిగురులు వచ్చి మొగ్గలు. ఇక్కడ ఈ కొమ్మకు కూడా ఒకటి వచ్చిందండి లోపల పక్క. ఈ ఆకుల్లో ఎండ పొడబడుతుంది మీకు. ఇవ్వండి నాకే అర్థం కావట్లే. ఇవ్వండి ఇక్కడ ఇదొకటి. ఇది ఇక్కడే ఈ కొమ్మకే. మళ్ళీ అటు పక్క నుంచి చూపించామన్న. ఈ కాయ ఒక్కటన్నా పడాలి అని చెప్పా కదా. ఇవ్వండి అవి వస్తున్నాయి. ఇక్కడ కింద నుంచి కూడా కొమ్మలు వస్తున్నాయి. వీటికి కూడా వస్తాయి ఇంకా, ఎందుకంటే లేత ఆకులు కదా. ఇంకా మొదలవుతాయి. ఇప్పుడు మనం ఇట్లాంటి లిక్విడ్స్ ఇస్తుంటే ఇప్పుడు ఆ లిక్విడ్కి పూత కూడా వచ్చిద్ది అనిపిస్తుంది నాకు. అంటే నా ఎక్స్పీరియన్స్ మీద ఈ మొక్కలకి నేను ఇచ్చే లిక్విడ్స్ వల్ల దాని బెనిఫిట్స్ కూడా బాగుంటాయి అనిపిస్తుంది నాకు. చూద్దాం, ఇద్దాం. ఇదండి ఈ సీతాఫలాలు మనకి ఎంత బాగా వస్తున్నాయి అంటే చూశారు కదా మీరు. ఇది కూడా కోస్తా పండుతుంది, పగిలింది చూడండి. కొద్దిగా గట్టిగా ఉంది. ఇంట్లో ఉంటే ఒక 2 రోజులకి, రేపటికే పండిద్దండి ఇట్లాగా. అయితే ఇప్పుడు ఇప్పుడు దాకా తీసిన వీడియో నెల దాటిపోయిందండి. ఆ రోజు మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇట్లా ముదురాకులన్నీ తీసేసుకోవాలని చెప్తున్నా. ముదిరి పండిపోయినవి తీసేస్తుంటే ఎమ్మటే మళ్ళీ మనకి చిగుర్లు వచ్చేసి పూతలు మొదలవుతాయండి. నేను తీసి అందులోనే వేస్తుంటాను కదా. అట్లా
చిగుర్లు వచ్చిన దగ్గర అంతా పూతలు మొదలవుతాయండి. ఈ 2 చెట్లు ఇక్కడ, ఇది ఏడొక కాయ ఉంది. అబ్బో కొట్టేసినాయండి. దానికి పండింది, ఇదిగండి మెత్తగా అయిపోయింది కాయ, పాడైంది. ఇంక ఇదేంటంటాము చూడండి, బాగా పండిపోయింది. వాటికి స్మెల్లే తెలిసిద్దండి. ఇక చూడండి విత్తనాలు చాలా స్వీట్గా ఉన్నాయి. నేను ఈ పక్కదే ఈ సైడ్ తిన్నానండి, చాలా స్వీట్గా ఉందండి. ఇదిగోండి భలే ఉందండి అసలు. అది తిని చూస్తేనే అర్థమవుతుంది ఎవరికైనా. ఇక్కడ ఈ చెట్లన్నీ చెప్తుంటా కదా నేను, అప్పుడప్పుడు పని కుదిరినప్పుడు తీసేస్తుంటాను ముదురాకులని. తీసేసిన తర్వాత అన్నీ పూతలు చిగుర్లు వచ్చి పూతలు మొదలవుతున్నాయి. నోట్లో కాయ ఉందండి, ఆ టేస్ట్ ఆస్వాదిస్తూ తింటున్నాను నేను. భలే సూపర్గా ఉందండి అసలు, ఎంత బాగుందో, తీయగా ఉంది. అయితే ఇన్ని రోజుల నుంచి నేను ఎందుకు ఆగానంటే, మీకు ఇప్పుడు దాకా నేను ఆకులన్నీ తీసేసిన చెట్టుని చూపించాను, చిగుర్లు వచ్చి పూతల్ని చూపించాను కదా. ఇట్లా పూతలు వచ్చినాయి కదా మొన్న తీసిన దాంట్లో వీడియోలో. ఇప్పుడు అదే చెట్టు మీకు ఇప్పుడు చూపిస్తుంది నేను. ఇప్పటికి 10 రోజులు కరెక్ట్గా, నేను ముందుది మీకు ఇప్పుడు దాకా చూపించింది 10 రోజులు. ఇప్పుడు చూడండి పిందెలు చూస్తున్నారా, ఆ పూత పిందెలుగా మారి కాయలుగా అవుతున్నాయి. ఇదిగండి మొత్తం కాయలు పడ్డాయి. అది రాల్చుకునే వరకు రాల్చేసిద్దండి. రావటం అయితే ఎక్కువ వస్తాయి, నిలబడేది కొన్ని మంచి కాయలుగా నిలబడుతున్నాయి మనకి. ఇదిగండి ఇక్కడ కూడా ఇంకా ఉన్నాయి, అక్కడక్కడ పూతలు ఉన్నాయి. ఇదిగండి మొగ్గల్లాగా. అయితే ఇప్పుడు ఈ చెట్టు కూడా అంతే, నేను ఒక్కొక్క చెట్టు ఒక్కొక్కసారి తీస్తూ ఉన్నాను కదా. పని చెప్తుంటా కదా, పని ఎప్పుడైతే అప్పుడు తీస్తుంటానని. ఇప్పుడు ఈ చెట్టు కాయలు కోసాను, మీకు వీడియోలో చూపించానండి. ఇక్కడ ఉండే ఈ 2 కాయలు, ఇదిగండి 2 తీసాను. మళ్ళీ ఇంకొక కాయ ఒకటి కోసాను, అది మీకు మళ్ళీ షార్ట్లో చూపిస్తా. ఇంకా ఈ గట్టిగా ఉన్నాయి, కొంచెం గట్టి ఉన్నాయి. ఇదిగండి ఇక్కడ ఒక కాయ ఉంది, ఇది గట్టిగా ఉంది. ఇవి కూడా గట్టిగా ఉన్నాయండి. ఇంకా 2 రోజులు ఆగితే వస్తాయి. ఇప్పుడు ఈ కొమ్మ చూడండి ఎన్ని మొగ్గలు అసలుకి చూడండి. ఇట్లా మనము ఒక పక్క నుంచి ఆకులు పెద్దవి అవుతుంటాయి, ముదిరిపోతుంటాయి. ఇట్లాగా ఇవి తీసేసుకుంటూ ఉండాలి. సీతాఫలం మొక్క కల్లా నేను గమనించింది అయితే, మనం కరెక్ట్గా పెంచుకొని కాయలు తీసుకోవాలి అనుకుంటే ఈ పని చేయాలండి మీరు. విత్తనాలతో వేసుకున్న మొక్కే కదా ఇదంతా, ఈ మొక్కలన్నీ నాకు. అయితే ఇది కూడా పెద్ద చెట్టునే, మీకు అప్పుడు 7-8 కాయలు చూపించాను. మొన్న షార్ట్లో ఒక కాయ కోసాను కదా, ఈ సైడ్ది ఇదిగండి ఇక్కడ ఎండకి నాకు కనిపించలేదండి, ఇక్కడ కోసాను. మొన్న షార్ట్లో చూశారు మీరు. ఇప్పుడు చూడండి పూతలు ఎంత ఉందో, కనిపిస్తుందో లేదో ఎండకి. ఇట్లా ఇక్కడ సొర చెట్టు పిందెలు పడింది. ఇది మగ పువ్వులు లేవు, పాలినేషన్ చేద్దామంటే. అయితే నేను చేతితోటే ఊరికే ఇట్లాగన్నాను. నిన్న సాయంత్రం నీళ్ళు పోసేటప్పుడు చూసాను, ఇక్కడ ఒకటి. అది ఇవి కూడా, ఈ కొమ్మ కూడా మీకు ముందు వీడియోలో చూపించా. మొత్తం చూడండి ఎట్లా వచ్చినాయో. ఇదిగండి ఇట్లాంటి పురుగు వస్తుంది, ఇదిగండి చంపేసేస్తా తీసి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఇంకా ముందు ఉండే కొంది
కాయలుగా మారుతాయి. అయితే ఈ పూతలు మొత్తం కాయలుగా మారుతాయని చెప్పలేమండి. ఏది దానికి బలం ఎక్కువ లాక్కుంటే ఆ మొగ్గ నిలబడుతుంది, చిన్న చిన్నవి కొంచెం రాలిపోతున్నాయి. అయితే మనం ఇప్పుడు ఏదో లిక్విడ్ ఇచ్చుకోవాలండి. నేనైతే ఎక్కువ శాతం కిచెన్ వేస్టే ఇస్తున్నాను కదా, ఇప్పుడు కూడా అదే ఇద్దాం అనుకుంటున్నా. అయితే మొన్న మా గ్రూప్లో పెడితే ఆ కాయలు తినేది అంకులు మీకు షార్ట్లో పెట్టాను కదా, కొయ్యటము అంకులు తినటము ఈ కాయలన్నీ చూపించాను కదా, అది గ్రూప్లో పెడితే అసలు ఎంతమంది మెచ్చుకున్నారు. ఈ టైంలో ఈ ఎండలకి ఇప్పుడు సీతాఫలాలు మీ దొడ్లో మీ మిద్దె తోటలో కాస్తున్నాయి, భలే ఉందండి కాయ, అసలు ఇలాంటి కాయలు ఇప్పుడు మేము బయట కూడా చూడట్లేదు అని అన్నారు. చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి నాకు ఆ ఒక ఈ సీతాఫలాలకి. అసలు ఎంత బాగా తీయగా ఉందండి అసలుకి. మళ్ళీ మరుసటి రోజు కోసాను కదా ఒక కాయ, అది కూడా ఇప్పుడు షార్ట్లో పెడతాను మీకు. ఇప్పుడు మళ్ళీ అక్కడ చూశారు కదా, ఇది ఆ పక్షి తినేసింది, ఇదే ఉడతో పక్షి తినేసింది. ఇది తిన్నాను ఇప్పుడు. ఒక పండు తింటే ఉదయాన్నే కడుపు నిండిపోతుందండి స్వీట్నెస్గా. ఇది కూడా కట్ చేస్తాను. ఇదిగండి ఎంత బాగా వస్తున్నాయి అంటే సీతాఫలాలు. కొంచెం మనము వెయిట్ చేయాలండి ఏదైనా. ఇదిగో కాయ మొక్క పెట్టంగానే రావండి కాయలు ఏదైనా కూడా. అదొక్కటి మనం గుర్తుపెట్టుకొని వచ్చినప్పుడే తీసుకుందాము కాయ అని మనం చేసేది చేస్తూ ఉండాలి. వాటికి ఇచ్చే పోషకాలు ఇస్తూ ఉంటే అది మనకి ఫలితం ఎప్పుడైనా ఒకరోజు ఇస్తుందండి. ఆ నమ్మకం నాకు ఉంది. పెట్టంగానే రావాలి కాయ రావాలంటే కుదరదు. అక్కడ చూడండి ఒక దోసకాయ పడి మొలిసింది చెట్టు, అది ఒక దోసకాయ కాసింది, ఇంకా ఉన్నాయి అక్కడక్కడ అటు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, చెట్టు వేయగానే కాయ రావాలని చాలామంది తహతహలాడిపోతున్నారు. అది రాంగ్ అండి. మొక్క దానికి నేను చెప్తుంటా కదా, ఎప్పుడు ఏ మొక్కకి ఎప్పుడు ఆ బలం అనేది వస్తే ఆ పీరియడ్ టైం ఉంటుంది దానికి, అప్పుడే మనకి కాయలు ఇస్తుంది. మొన్న ఒకళ్ళు వచ్చారు ఇక్కడ ఫంక్షన్కి వచ్చారు. అమ్మా ఇన్ని మొక్కలు పెట్టుకున్నావు, ఇవన్నీ ఎప్పుడు చేస్తావు అని అడిగారు. నీకు ఇవన్నీ అవసరమా అన్నారు. అవసరమే అన్నాను. అయితే ఇవన్నీ కాయలు కాస్తాయా, ఇంత చాకిరి చేస్తున్నావు అన్నాడు. కాయలు ఆయన అసలు వీడియోలు చూడ్డు. అన్నయ్య మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక వీడియో చూసి నువ్వు నాకు చెప్పు, ఆ వీడియోలు చూడు. మనం ఇప్పుడు పెట్టింది 1 సంవత్సరం. మొన్న మళ్ళీ పక్కన అమ్మాయి అంది, పిన్ని మొన్న మొక్కలకి అంతటికి పుట్టినరోజు చేసావు కదా అని అంది. అవునమ్మా, 1 సంవత్సరం మొక్కలు నాయి అని తెలియజేయటానికి జనాలకి, మన వీడియోలు చూసే మన సబ్స్క్రైబర్లు కానీ మన వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి కదా. 1 సంవత్సరానికి దాదాపు ఇప్పుడు నేను చాలా కాయలు తీసుకున్నట్టు. ఏదో చెట్టు మనకు పైకి రాగానే ఏదో కాయ ఇస్తానే ఉంది. అలాంటప్పుడు మనకు ఆ సంతోషం చాలు. ఏందమ్మా ఇన్ని మొక్కలు పెట్టుకున్నావు, నీకేం వస్తుంది, ఓరక ఏదో కమ్మంగా ఇంట్లో వండుకొని తినక అన్నాడు. వండుకొని తింటే మన స్పెషాలిటీ ఏముంటుందండి? ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆడ మనిషి అంటే వంట చేసి ఇంట్లో పనులు చూసేదే కాదు, అన్ని పనులు చేయగలదు, అన్నిట్లో రాణించగలదు ఒక ఆడపిల్ల అనేది. మనం కూడా ఎవరికి తగ్గింది వాళ్ళు, ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని బయటికి తీయండి. నేనుగా ఊరికే కూర్చొని, అసలు ఎప్పుడు ఆయనకి తెలుసులే మా అన్నయ్యకి కూడా, కానీ ఎప్పుడు మనం ఊరికి ఉండకూడదు, ఏదో పని చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మన మనసుకి మన ఒంటికి మంచిగా ఉంటుంది. మనం ఏ పని చేసినా కూడా మన ఒళ్ళు అవయవాలన్నీ కదులుతాయి. మనం ఊరకు కూర్చుంటే అన్నీ బిగసకపోయేదని ఒంట్లో బాగుండదు, ఒళ్ళు కూడా అసలు సోమరితనం ఏర్పడిద్ది. మనం ఒక పని పెట్టుకున్నామంటే ఇప్పుడు ఆ మొక్కలకు నీళ్ళు పోయాలి, ఇంట్లో పడుకుంటే అట్ట ఎండలు నీళ్ళు పోయాలని మనసు కూడా ఉత్తేజపరుస్తుంది. మనసుకి కూడా ఉత్తేజం అనేది వస్తుంది. ఈ పని చేయాలి, ఇప్పుడు ఆ మొక్కలు ఎండిపోతాయేమో, వాటికి ఫుడ్ పెట్టాలి అనేది నాకు అనిపిస్తుంది. మొక్కలు పెంచే వాళ్ళకి ఎవరికైనా అంతే, ఏ పనిలో ఉన్న వాళ్ళకైనా ఆ పని మీద ధ్యాస అనేది ఉంటుంది. మనం చేయగలము, ఎందుకు చేయలేము? కాస్త ఓర్పు ఓపిక ఉంటే తెచ్చుకోవాలి. అదే కాకండి, ఒకటి
మొక్కలు పెంచే వాళ్ళకి ఓర్పు కూడా ఆటోమేటిక్గా వచ్చిద్దండి. అది లేకపోయినా అంతకుముందు 2 మొక్కలు పెట్టుకొని చూసుకుంటుంటే ఓర్పు అనేది అసలు ఆటోమేటిక్గా వచ్చిద్ది. ఇదిగండి వంకాయ, మొన్న ఒక వంకాయ కోసాను, మునక్కాయ కోసాను, అది షార్ట్లో చూపిస్తాను మీకు. ఈ మునగ చెట్లు కాయలు రాలేదు అనుకున్నా. మునక్కాయ కూడా కోసాను మొన్న, వంకాయ మునక్కాయ కొంచెం పచ్చిమిరపకాయలు అయ్యి. ఇదిగండి ఇంకా 4 కాయలు వస్తాయండి, రాకుండా ఏముండవు. ఇదిగండి ఒక కాయ ఇక్కడ పిందె, ఇది ఒక పిందె 2, ఇది ఒక 2, 4 పిందెలు ఉన్నాయి. ఒక కాయ కోసుకున్నా. అయితే మనము ఏంది రాలేదు అని కాదండి, వస్తుంది. మనం దానికి తగ్గ ఫుడ్ అందిస్తున్నామా లేదా అనేది కూడా చూసుకోవాలి. అయ్యో దొండకాయలు మొన్న షార్ట్లో చూపించా కొన్ని, వస్తుంది ఆ షార్ట్ కూడా మీకు. ఇంకా పిందెలు ఉన్నాయి. అట్లా నేను చెప్పేది ఏంటంటే కొంచెం మనము ఓర్పు శ్రద్ధ వహిస్తే మనం చేయలేదంటూ ఏం లేదు. ఆడవాళ్ళం కూడా అన్నీ చేయగలము, సాధించగలము. ఇప్పుడు అందరూ చేస్తున్నారు, నిరూపిస్తున్నారు. మేము చేస్తున్నాము, మేము చేయగలము అనే ఒక పట్టుదల రావాలి పిల్లల నుంచి కూడా. చిన్నపిల్లలప్పటి నుంచి కూడా మనం ఏదైనా ఒక పని చేయగలము అనేది మన పిల్లలకు కూడా మనం చేసేది వాళ్ళు చూసి అలవాటు పడతారండి. మా అమ్మోళ్ళు చేస్తున్నారే, మా నాయనమ్మ చేస్తుంది, మా అమ్మమ్మ చేస్తుంది, మేము కూడా అలానే చేయాలి అనేది పిల్లలకు కూడా ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా వచ్చిద్దండి. చూసారుగా కాయ కూడా. అట్లా కొన్ని మనకు అన్నీ ఒకేసారి రావండి. దానిమ్మకాయలు కోసి ఆ షార్ట్లో చూపించాను. ఇది ఆ రోజు ఇటు పక్క నుంచి చూపించలేదు. ఎందుకండి ఇక్కడ ఇట్లా కాయలు మనకు ఒకటి పోయాలి ఒకటి. ఈ చెట్టు ఇస్తుంది, ఇవాళ ఈ చెట్టు ఇస్తుంది, రేపు ఇంకో చెట్టు ఇస్తుంది, ఎల్లుండి ఒక చెట్టు, ఇంకొక కాయ అట్లా వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి ఈ సపోటాలు కూడా, ఇది కూడా కొరికేస్తుందండి. చూడండి ఇప్పుడే కొరికింది, మొన్న కొరికింది, నిన్నగాక మొన్న చూసా. ఇదిగండి బెజ్జాలు, మొన్న ఒకటి, నిన్న ఒకటి, ఈరోజు ఒకటి, 3 చోట్ల పాలు గారుతున్నాయి. అబ్బా ఇది జిడ్డు అయ్యిద్దంట. బియ్యంలో పెడితే మెత్తబడిద్దిలేండి, కొంచెం అట్ట మట్టిలో పెడుతున్నా. అవి కోద్దాంలే అనుకున్నాను, నిన్న నీళ్ళు పోసిపోయేసరికి సరిపోయింది. ఇదిగండి ఇది కూడా ఇట్లా బంక తగిలిద్దేమో, బంకగా ఉంటుంది ఇందులో వచ్చే పాలు. చూస్తా ఇప్పుడు ఎన్ని కాయలు కోస్తాను. ఉన్నాయి. నాకైతే భలే ఆనందంగా ఉందండి. నిన్న కాయ రాలిపడింది, ఇంట్లో ఉంది. అది ఇట్లా పొడవుగాను చిన్న కాయ, అది కూడా చూపిస్తాను. ఇదిగండి ఇక్కడ ఈయన అన్నాడు కోసుకొనిరా, ముందలే కోస్తుంటేనే వెనకయ్యి వస్తాయి కదా, మళ్ళీ బియ్యంలో పెట్టి తీసుకొచ్చి అన్నాడు. ఇదిగండి ఇట్లా మట్టిలో పెడుతున్నా, అది మట్టి పీల్చుకుంటుంది. ఇదిగండి ఇక్కడ ఈ పెద్ద అన్నీ కోసేస్తాను. ఇదిగండి ఇక్కడ కూడా అదిగా. ఇప్పుడు ఈ చిన్న చెట్టు ఈ బ్లాక్ టబ్బుల్లో అంటే మనకి ఇవన్నీ ఒక ఉదాహరణ. మనం కష్టపడి పెంచుకుంటే వస్తాయి కాయలు అనేది. ఇది చూడండి, మొన్న ఒక్కరోజు నీళ్ళు పోయలేదండి, నిన్న సాయంత్రం పోసాను. ఎండలకు అసలు చేయలేకపోతున్నామండి పనులు. గడ్డి కూడా మెలిసిపోతుంది, అదంతా తీయాలి. అయితే ఇక్కడ చూడండి, ఇదండి ఈ చెట్టు, ఇదేమో ఈ కొమ్మలన్నీ ఈ చెట్టు. ఇప్పుడు ఆ కాయలు కోసాం కదా, ఇంకా పిందెలు ఇవ్వండి మళ్ళీ, ఇవన్నీ పెద్దవి అవుతాయి. ఇదండి ఇక్కడ ఒక 2 కాయలు ఉన్నాయండి, పెద్ద సైజు అయినాయండి. చూడండి, చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. చూసారా సపోటాలు, బ్లాక్ టబ్లో వేసుకున్న సపోటాలు ఎన్ని కాయలు వస్తున్నాయో. ఈ పిందెలు మళ్ళీ పెద్దవి అవుతాయండి, మనం అవి తీస్తూ ఉంటే పెద్దవి అవుతాయి. ఇవన్నీ ఇక్కడ 2, ఈ తర్వాత కోసుకోవచ్చు. కనిపిస్తుందా ఎండకు? నాకేం అర్థం కావట్లే. ఇది ఇక్కడ ఒకటి ఉంది. ఈ జామ చెట్టుది జామకాయ కోసినవి ఉన్నాయి. మనం ఇప్పుడు రోజు మార్చి రోజు పెడుతున్నాను కదా వీడియోస్. ఈ షార్ట్స్ ఏమో రోజు చేస్తూ ఉన్నాను కదా,
అందువల్ల నేను షార్ట్స్ తీసినవి మిగిలిపోతున్నాయి. ఇదిగండి ఇక్కడ కూడా పిండి. ఎండ అసలు తపన పుడుతుంది. ఇదిగండి ఇవన్నీ పెద్దవి అవుతాయండి. ఇంకా ఇవి అడిగారు, నవధాన్యాలు వేశారు కదమ్మా ఏం చేస్తారు అని. ఇవి తీసి నానబెట్టుకోవాలండి. నీళ్ళల్లో నానబెట్టేసి పీకేసి నానబెట్టి ఒక 3 రోజుల నుంచి చేయాలి. నేను అది చూపిస్తా, వీడియో చేస్తాను. అసలు ఎండ అయితే చెమటలు కారిపోతున్నాయి. ఇప్పటికే 8 అయింది టైము, ఉదయం పూట. ఇంకేం చేయలేకపోతున్నాము. ఇదండి ఈ మట్టిలో పెట్టే కొద్దిసేపు ఉంచుతా ఇట్లాగా. ఇదొక కాయ కోసా. 1 2 3 4 5 6 కాయలు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. ఇంట్లో ఒకటి చిన్నది ఉంది, రాలి పడింది మొన్న. అది పక్వానికి వచ్చినట్టుంది. పెద్ద కాయలేనండి. బయట కూడా ఇలాంటివి దొరకట్లేదండి. ఇంత పెద్ద కాయలు దొరకటంలో నేను నిన్న బజార్ వెళ్ళి వస్తుంటే బండి మీద చూసా 2-3 చోట్ల. అంత కాయలు లేవండి. పచ్చిమిరపకాయలు ఉన్నాయి, గోంగూర ఉంది. కోసుకుందామంటే కుదరటం లేదు నాకు. ఎండకి పైకి వచ్చి పూలు కోసుకొని కొంచెం వాటర్ ఇస్తే ఇవ్వటము, ఆ పనులు చూసుకునేసరికి నా పని అయిపోతుందండి. అందరూ అంతేలేండి, ఇప్పుడు నేనే కాదు. ఇప్పుడు బత్తాకాయలు కూడా ఉన్నాయి, కానీ నేనేమనుకుంటున్నానంటే ఇంకొంచెం బాగా పండితే తర్వాత కోసుకుందామని అనుకున్నా. ఈ చెట్టు ఇక్కడ ఉండేది కదా, ఇటు పడిపోయింది. కిందకి పడితే పైకి లేపలేక అక్కడ పెట్టా. ఇది కూడా లక్ష్మణ ఫలం కూడా ఇటు పడింది. నీ 2 ఇక్కడ పెట్టుకున్నా పైకి లేపలేక. ఇక్కడ నిమ్మకాయలు ఉన్నాయి. మనం ఒక పనికి వస్తే అన్ని పనులు చూసుకొని వెళ్ళాలి కదండి పైకి. ఒక పనే కాదు కదా. ఒక నిమ్మకాయ కోసుకుంటున్నానండి. కొంచెం మజ్జిగలో వేసుకొని రసం తాగుదామని. ఇప్పుడు ఈ తపనకి కొంచెం ఇవన్నీ పనులు చేసుకునేసరికి మనకి ఎట్లా ఉందంటే, ఇవన్నీ మనకి ఒక్కొక్కటి కోసుకుంటుంటే మనం నిమ్మకాయలు అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. ఒక నిమ్మ చెట్టు కూడా పెట్టుకోవచ్చు అండి మనకి. ఈ స్వీట్ లెమను చూశారు కదా. అదండి ఇంకొక కాయ కోసా. నేను ఒకే మొక్క గురించి ఒకే దాంట్లో చెప్పటం మన వల్ల కాదండి. ఇక్కడ మన దగ్గర ఉండే అన్నీ మీకు చూపించాలనేది నేను ప్రతిరోజు. బీరకాయ ఒకటి అక్కడ ఉంది, ఇది అక్కడ ఒకటి ఉంది. ఇదిగండి ఈ మొక్క పీకేద్దాం అనుకున్నాను, కోస్తా ఇప్పుడు కొయ్యాలి. ఇదిగండి ఈ పక్కన పెడుతున్నా. ఈ నీళ్ళు 2 బకెట్లు కిచెన్ వేస్ట్ వచ్చింది. నేనేం చేశానంటే ఇప్పుడు దాకా మొక్కలు తీసేసి కొన్ని చెట్లకు వేసానండి. ఇదిగండి ఇక్కడ వేసాను, ఈ మందార చెట్టుకి వేసాను, పూలు బాగా పూస్తుంది. అదిగండి అక్కడ వేసాను. ఇదిగండి ఈ చెట్టుకి వేసా. బార్బడాస్ చెర్రీస్ మీకు షార్ట్లో కూడా వస్తాయి, మొన్న చూపించాను. మళ్ళీ నిన్న ఒక కాయ కోసాను ఇక్కడ. మొన్న ఒకటి కోస్తే అంకుల్ తిన్నాడు. ఒక్కొక్కటి ఏం చూపిస్తానని ఒక్కోసారి పూలు కోసేటప్పుడు అట్లయితే దాంట్లో పెట్టి చూపిస్తున్నా. అయితే ఇక్కడ చూడండి జామ మొక్క. ఇవన్నీ పిందులు ఉండవు, కొన్ని పోతున్నాయి. దానికి బలం ఇవ్వాలని ఇదండి ఈ వేస్ట్ పెట్టాను. ఇప్పుడు ఆ మొక్కలన్నీ తీసినవి. ఇక్కడ అసలు మామిడి పిందెలు చూడండి ఎన్ని పిందెలు, ఎన్ని నిలబడతాయో రాలిపోతాయో తెలియదు, కానీ చూడండి ఇవన్నీ ఇట్లా పోతున్నాయి కొన్ని. ఇదండి పండిపోయినట్టు. లాస్ట్ పెద్దది అయ్యి నిలబడితేనే మనం ఇది నిలబడింది అనుకుంటాము. ఇక్కడ మొగ్గ పిందె నలిపేసరికి ఇది ఒక్కటి నిలబడుతుంది అట్టుందండి ఇక్కడ. ఇదిగండి ఇది కనిపిస్తుందా? ఈ చివర్లు చూడండి ఎన్ని ఉన్నాయో. అది ఒక్కటి నిలబడిద్దేమో అనిపిస్తుంది.
ఇవన్నీ చెప్పలేం, చాలా వచ్చినాయి రావటానికి. అయితే ఆయన అడిగాడు, అన్ని కాయలు కాస్తాయి అంటమ్మా అంటే, కాస్తాయి అన్నాయి, ఎప్పుడోసారి కాస్తాయి వాటి పీరియడ్ వచ్చినప్పుడు. అంటే ఇది కాసిందా, ఇది కాసిందా, ఇదే ఎందుకు కాసింది, దీనికే ఎందుకు వచ్చినాయి పిందెలు అని అడిగాడు. ఎందుకు వచ్చినాయి అంటే అదే ఇప్పుడు ఈ చెట్టు వాళ్ళు అంటుకట్టినప్పుడు ఆ మొక్క ఎన్ని సంవత్సరాల మొక్క దాన్ని బట్టి ఇక్కడ వస్తున్నాయి మన దగ్గర. అది లేత చెట్టు కట్టారనుకోండి, దానికి కొంచెం పూత వచ్చింది, ఇంతకుముందు పోయింది, ఇక ఈసారి వస్తే నిలబడిద్దేమో చెప్పలేము, లేకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా కాసిద్ది అని అనుకోవాలి మనం, అంతే. అట్లా చెప్పాను నేను, నాకు తెలిసింది అది చెప్పానండి. ఇప్పుడు నేను నీళ్ళు ఎత్తకపోయి పోస్తాను. ఎక్కువే పోయొచ్చు, ఎందుకంటే 2 బకెట్లు మనకి కిచెన్ వేస్ట్ నీళ్ళు వస్తే, 1 బకెట్ నీళ్ళు మామూలు నీళ్ళు పోసాను నిండా. అందువల్ల ఏంటంటే ఒక 2 డబ్బాలే మంచినీళ్ళు ఉన్నాయి ఈ బకెట్లో, మిగతా అన్నీ ఈ నీళ్ళే. ఇవే చూపించాలంటే నేను ఇచ్చేది ఇవే కదండి, కిచెన్ వేస్ట్ నీళ్ళే కదా ఇస్తుంది నేను. అందుకని నేను మాత్రం ఏది ఇచ్చినా మొక్కలకి చూపిస్తున్నాను కదా. అటు వెళ్దాము. నేను ఇట్లా నిన్న సాయంత్రం వాటర్ ఇచ్చానండి. ఎప్పుడైనా అంతే, వాటర్ ఇచ్చి ఆ నెమ్ము మీదనే ఇలాంటి నీళ్ళు ఇవ్వాలి. కొత్త వాళ్ళు చూస్తుంటారు కదా, అందుకని చూపిస్తున్నాను. అది మొన్న తోటకూర మొక్కలన్నీ ఉంటే పీకేసాను ఇక్కడ. ఇట్లా అన్నిటికీ ఇస్తాను. ఇప్పుడు కొన్నిటికే ఇచ్చి చూపిస్తానండి మీకు. ఇది ఇవ్వండి, కోసుకొని కిందకు వచ్చానండి. పైన ఎండకి ఉండలేక గబగబా ఆ పూలన్నీ కోసుకున్నాక, కింద పూలు కోయలేదండి. ఇప్పుడు ఇట్లా మనం పెంచుకొని కోసుకుంటున్నాం కదా కాయలు. మరి ఇలాంటి వీడియోలకి ఎందుకండి లైక్ చేయరు? ఒక లైక్ చేయొచ్చు కదా, ఒక షేర్ చేయొచ్చు. వేరే వాళ్ళకి కూడా మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా కాపించుకుంటారు, మొక్కలు పెంచుకొని కాపించుకుంటారు, పూలు పూపించుకుంటారు కదా. మీరు కూడా ఆ పని చేయొచ్చు. పిచ్చి పిచ్చి వీడియోలు అన్నింటిలో నేను చూస్తున్నాను కదా, వాటికైతే వేలల్లో లైకులు వస్తున్నాయి, కామెంట్లు వస్తున్నాయి. ఏందేందో వీడియోలు, చండాలంగా తీసిన వీడియోలకు కూడా కామెంట్లు వస్తున్నాయి, రకరకాల కామెంట్లు, మంచి కానీ చెడు కానీ. అలా చేయకూడదండి, ఇలా చేయండి అని అట్లా రకరకాల కామెంట్లు నేను చూస్తుంటాను. అంటే ఎలాంటి వీడియోలు జనాలు ఎక్కువ చూస్తున్నారు అనేది నేను కూడా గమనిస్తున్నాను. ఇప్పుడు నేను దేవుడి వీడియోలు పెట్టానండి, గుడి ప్రతిష్ఠ జరిగిన వీడియోలు పెట్టాను. అలాంటివి ఎందుకు చూడరండి? మంచిని చూడండి. మన వీడియోలలో మంచి మాటలు వస్తాయి, మంచి, నేను ఏదైనా మంచిది అనుకుంటేనే నలుగురికి చెప్తానండి. అలాంటిది మంచి వీడియోలు, దేవుడి వీడియోలు పెట్టాను కదా గుడి ప్రతిష్టవి, అది ఎందుకు చూడరండి? మరీ ఇంత ఇట్లా ఉన్నారండి జనాలు అసలుకి. నాకైతే అది భలే బాధేసిందండి. ఏదేదో వీడియోలు, ఎంతమంది రకరకాల పిచ్చి పిచ్చి వీడియోలన్నీ చూస్తున్నారంటే నేను అందరినీ తప్పు పట్టట్లేదండి. ఒక మంచిని మనం మంచిగా అవతల వాళ్ళకి చెబితే ఆ మంచిని తీసుకుంటారు అని నేను చెప్తున్నాను. నా పద్ధతి అది అండి. ఒక మంచి మాటలో వాళ్ళు వినాలి. 10 సార్లు అయినా మనం మంచిగా చదువుతుంటే 10 మాటల్లో 1 మాట అయినా వింటారు అనేది నా భావన. ఇప్పుడు ఏందో రకరకాల వీడియోలు వస్తున్నాయి, అన్నిటి చూస్తున్నారు. కొంతమంది గురువుగారులు కూడా ఆ వీడియోల గురించి చెప్తున్నారు, ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని. అవన్నీ నేను అనకూడదు, నేను అంతటి దాన్ని కాదండి. గురువుగారు చెప్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇలా ఉండండి అమ్మా, ఇలా ఉండండి, స్త్రీలు ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఆ రకరకాల వీడియోలు అలా చేయబాకండి. మన సమాజం ఎటుపోతుంది ఏంటి, మన పిల్లలకు మనం ఏం చెప్తున్నాము అనేది, మన పిల్లల్ని మనం మంచిగా, మనం చెప్పే మాటలు, మనం చేసే పనులు కూడా నేర్చుకొని మన పిల్లలు ముందుకు పోతుంటారు. మంచి మాటలు మనం చెబుతుంటే వాళ్ళు కూడా, మనం మంచి చేస్తుంటే మనం చేసే పనులు మన వెంట తిరిగేవాళ్ళు అది చూసి నేర్చుకుంటారని నేను అనుకుంటున్నానండి. నేను చెప్పేది మీకు ఇబ్బందిగా ఉంటే మాత్రం స్కిప్ చేయండి వీడియో. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ 10 మంది అయినా
నేర్చుకుంటారు, తెలుసుకుంటారు అని నేను చెప్తున్నానండి. అది మీకు ఇష్టం లేకపోతే ఒక్కొక్కళ్ళు మొన్న ఒక ఆవిడ పెట్టారు సోది ఎక్కువ అవుతుంది అన్నట్టుగా అని. కానీ అది సోది అనుకుంటే మీరు చూడబాకండి. కానీ మంచి మాటలు చెప్పేటప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో చెవికి ఎక్కటంలో ఎవరికి కూడా నాకు అర్థమవుతుంది. ఏదేదో రకరకాల వీడియోలు అయితే చూసేదని వాళ్ళకి లైక్ కొడుతున్నారు. నాకు కొట్టమని నేను అన్నను. నాకు లైక్ కొట్టకపోయినా పర్వాలేదు, కానీ ఒక మంచి మాట తీసుకోండి. నేను చెప్పేది ప్రతి వీడియోలో ఏదో ఒకటి వస్తుంది మాట. అది నలుగురికైనా ఉపయోగపడితే నేను సంతోషపడతానండి. అట్లాంటివి చూసి మీరు నేర్చుకుంటారు కొంతమంది అని చెప్పి తెలుసుకుంటారు. తెలియదని కాదు, కానీ కొంతమందిని నేను చూస్తున్నాను మరీ అసలు ఇదిగా తయారవుతున్నారండి. కొన్ని మాటలు మంచిగా చెప్పేవి వినిపించుకోండి. దయచేసి నేను ఏదన్నా తప్పుగా మాట్లాడితే అది తప్పు అనే మాట అనొద్దండి. నేను చెప్పింది మంచి మాట అని నేను అనుకుంటున్నాను. ఇది 10 మందికి ఉపయోగపడుద్ది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు అందరికీ మీ చుట్టుపక్కల కూడా చెప్పండి. ఇప్పుడు నేను చేసే పనులు మొక్కలు పెంచుకోవటము, ఆ మొక్కలకి నేనేమి ఇస్తున్నాను, వాటికి ఎలా పెంచుకుంటున్నాను, మనము ఒక పని చేస్తున్నామంటే అది నలుగురు చూసి మెచ్చాలి అనేది నా అభిప్రాయం అండి. కానీ మెచ్చకపోయినా పర్వాలేదు, కానీ ఇంకొక రకంగా మనం ఆలోచించకూడదు. వాళ్ళు మెచ్చినా మెచ్చకపోయినా అది కాదు కానండి. నా పని నేను చేసుకుంటూ నేను చేసేది నలుగురికి చెప్పాలనుకున్నాను, అది చెప్తున్నానండి. అది మీకు నచ్చితే మీరు లైక్ చేయండి. లైకుల కోసం అని కాదు, కానీ ఇప్పుడు రకరకాల వీడియోలు వచ్చినప్పుడు వాటన్నిటిని చూసి ఎంకరేజ్ చేస్తున్నారు చూడండి, అది నాకు బాధేస్తుంది. ఇంత కష్టపడి ఇప్పుడు మొక్కలు పెంచే వాళ్ళందరూ కూడా ఎంత కష్టపడుతున్నారు. ఎంత ఎండలకి పైకి పోయి మిద్దె మీద వీడియోలు చేయాలన్నా, వాటికి నీళ్లు పోయాలన్నా, అయితే మీకు అది అవసరమా, మీరు వీడియోలు చేస్తున్నారంటే చూసి నేర్చుకుంటారు అవతల వాళ్ళు అని చేయటమే. ఇప్పుడు మేము చేసుకుంటున్నాము. నేనే ఇప్పుడు ఇవన్నీ చూసుకొని నేను తింటే ఇంకా ఏముంటుంది, నలుగురికి చూపిస్తే వాళ్ళు కూడా ఆంటీ బాగా పెంచుకుంటుంది, మనం కూడా 4 మొక్కలు వేసుకుని పెంచుకుందాము, మనం కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యాలకి కాయలు వస్తాయి తిందాము అని అనుకుంటారని అందుకోసం చెప్తున్నానండి. ఓకే అండి, వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇదండి ఒక కాయ కోసాను కదా, నిమ్మకాయ. ఇది ఇంకోటి కనపడింది కింద, ఇది కూడా కోసుకొచ్చా. 2 బీరకాయలు కోసుకున్నాను. ఇదండి సీతాఫలం ఒకటి పైన తిన్నాను, ఇది ఒకటి రేపటికి మెత్తబడిద్దండి. ఇదండి కింద నిన్న రాలిపడిన కాయ, బియ్యంలో పెట్టి కొంచెం మెత్తబడింది. ఇదండి 6 కాయలు ఇప్పుడు కోసినాయి. ఇది ఒక కాయ ఇప్పుడు నిన్న రాలిపడింది, పూలు కోసుకొని వచ్చా. ఓకే అండి, మీరు ఎవరైనా కానీ నా వీడియోలు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి, అన్నిదా భావించొద్దు. నేను చెప్పే మాటలు మీకు నచ్చుతాయని అనుకుంటున్నానండి. ఇప్పుడు పైన ఉండలేకే కిందకు వచ్చానండి. ఇంత ఎండలో కూడా ఎందుకు వీడియో చేశాను, మీతో మాట్లాడాలి, మీకు చెప్పాలి. ఒకళ్ళకి నలుగురైనా నా మాటలు వింటారు. మంచిగా ఫుల్ వీడియో చూడండి, మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఏమేం చెప్పేది. కొంచెం మీతో మంచిగా మాట్లాడాలని కూడా కొన్ని మాటలు వస్తుంటాయి, అది మీరు ఎక్కువ మాటలు ఉన్నాయి అని అనుకోవద్దండి. ఓకే అండి, బాయ్ అండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్. చూడండి ఎన్ని వచ్చినాయో.